మామ మేమైతే డిఓస్ స్క్వాడ్ ఆడుతా ఉన్నాం. అక్కడ చూస్తే ఎవరో రివైవ్ ఇస్తున్నారు అనమాట. రివైవల్ జోన్ లో వాడిని వెళ్ళి కొట్టేద్దాం అని చెప్పి మేమైతే బయలుదేరాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఎవరినైతే చంపడానికి వెళ్తున్నామో వాడే నన్ను బతికిచ్చాడు. లాస్ట్ వరకు చూడండి మామ, మీకే అర్థం అవుతుంది. వాడైతే రివైవల్ జోన్ లో కూర్చోన్నాడు. నా దగ్గర అయితే ఏక గన్ ఉంది. స్కోప్ పెట్టి ఫుల్ డామేజ్ అయితే కొట్టేసా. గ్లూవల్ అయితే వేసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్క వచ్చాడు. నేను ఎప్పటికీ బాంబులు గంతే వేస్తున్నాను అనమాట. అప్పుడు కూడా తగల మళ్ళీ ఏకే తీసి సోనియా బడి మనోడైతే నాకు అయిపోయాడు. పోయి ఫుల్ కిల్ కొట్టుకొని లూట్ చేసుకుందాం అనుకుంటా ఉంటే ఆ ముందర నుంచి ఇంకో స్క్వాడ్ అయితే మా టీమేట్ ని గెలికింది. ఇక్కడికైతే చాలా మంది వచ్చేసారు అనమాట. వాడినైతే నేను కొడుతుంటే వెనకాల నుంచి ఇంకొకటి కొట్టి నన్ను నాకు చేసాడు. వాడు నన్ను వెంటనే ఫుల్ కిల్ చేసాడు. ఫుల్ కిల్ అవ్వగానే మళ్ళీ రివైవ్ అయిపోయా. కాసేపు నాకేం అర్థం కాల. మళ్ళీ జరిగింది మొత్తం రివైవ్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందంటే రివైవల్ జోన్ లో ఒకడు రివైవ్ ఇస్తున్నాడు కదా మామ, వాడిని మేము వెళ్ళి కొట్టేసప్పటికి వాడు పాపం రివైవ్ లాస్ట్ వరకు ఇచ్చినాడు. మేము లాస్ట్ లో కొట్టేసాం. మా టీమేట్ అయితే అప్పటికి రివైవల్ జోన్ లో ఉన్నాడు. నేను కరెక్ట్ గా అదే సమయానికి అవుట్ అయిపోయి అప్పుడే రివైవ్ అయిపోయా. వాట్ ఏ కోఇన్సిడెంట్ మామ, కరెక్ట్ గా ఒక్క సెకండ్ కూడా డిలే లేదనమాట. నేను ఫుల్ కిల్ అవ్వడం అప్పుడే ల్యాండ్ అయిపోయాను. పాపం ఇందాక రివైవల్ జోన్ లో వాళ్ళ టీమేట్స్ కి రివైవ్ ఇస్తున్న వాడిని మాత్రం మేము అస్సలు వదలలేదనమాట. కొట్టి కొట్టి మళ్ళీ చంపేసాము. కానీ ఇప్పుడు నేను బతకడానికి వాడే కారణమయ్యాడు. మన ఫ్రీ ఫైర్ లో అంతే మామ, ఎప్పుడేం జరగద్దో అసలు చెప్పలేం అనమాట. మనం ఎవరినైతే కొడతామో వాడి వల్లే మనం బతికే ఛాన్స్ ఉంది. మనం టీమప్ చేసినోడే మనల్ని చంపే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఏదైనా సరే మనం గేమ్ ఆడడం మాత్రం ఆపేదే లేదనమాట. మీరు కూడా నాలాగా ఫ్రీ ఫైర్ ఎవరైతే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.